చీమలు పడుతున్నాయని చక్కెర డబ్బాకి కారం అని రాసి పెట్టారనుకోండి వంటగదిలో, చీమలు పట్టడం మానేవు. స్వభావం మారదు. కొత్త జన్మ తీసుకున్నప్పుడు, మీరు మారుమనసు పొందినప్పుడు స్వభావం మారుతుంది. స్వభావం మారితేనే మీరు క్రైస్తవులు, అయితే మీరు క్రైస్తవులు కాదు. కానీ నాకు తెలిసి 30 కాలేజీలకి ప్రొఫెసర్గా పనిచేసిన, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసి ఎన్టీ రామారావుకి కూడా పాఠాలు చెప్పినటువంటి ఒక ఇంగ్లీష్ ప్రొఫెసరు, ఆయన 70వ ఏట ఒక విద్యార్థుల సువార్త సభలో ఆయన లేచి నిలబడి మారుమనసు పొందుంటే నా కళ్ళారా చూశాను. మనం ఎంత మోసగాళ్ళం అంటేనండి, మన కులంలోనే మనం అబ్బాయిని ఎతుకుతాం కదా. మన కోరికలు కొన్ని ఉంటాయి, మన అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ టిక్ అయ్యేదాకా వెతుకుతాం. మళ్ళీ పెళ్లి కార్డు మీద ఏం వేస్తామంటే ఇది యెహోవా వలన కలిగినది అంటాం. ఎంత అబద్ధం అండి ఇది. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు క్యాంటీన్కి వెళ్ళాము, మా లెక్చరర్స్ అందరూ కలిసి. ఆ క్యాంటీన్ ఆవిడ ఒకరోజు అడిగింది మమ్మల్ని, మొన్న ఒక పెళ్ళి జరిగింది సార్, మీ క్రిస్టియన్స్ పెళ్ళి మా అపార్ట్మెంట్లోనే, మేము చేసినట్టే చేశారు సార్ పెళ్ళి, ఏం తేడా లేదు సార్, యేసుప్రభు పటం ఒక్కటే తేడా సార్ అందావిడ. ఒక హిందూరాలు, మేము చేసినట్టే చేశారు సార్ పెళ్ళి. అయిన తర్వాత ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, మీకు మాకు ఏంటి సార్ తేడా అంది. దైవజనుల పాపం ఇది. దైవజనులు తమను తాము హెచ్చించుకోవడానికి దీన్ని చేశారు. ల్యాక్ ఆఫ్ ద ఇంటిమసీ విత్ గాడ్, ద ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ మొదటిదైతే, ద ల్యాక్ ఆఫ్ ద ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో ఈరోజు ఒక సాన్నిహిత్య సంబంధం క్రైస్తవులు కోల్పోయారని నాకు పెద్ద అనుమానం. ఈరోజు క్రైస్తవులకి క్రీస్తు గురించి తెలుసు, కానీ క్రీస్తు తెలియదు. ఇది చాలా చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. క్రీస్తు గురించి దయ్యాలకు కూడా తెలుసు. క్రీస్తు దగ్గరికి వస్తుంటేనే గుర్తుపట్టేసాయి, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని. క్రీస్తు గురించి చాలామంది అన్యులకు కూడా తెలుసు. క్రీస్తు గురించి అపవాది కూడా బాగా తెలుసు. కానీ క్రీస్తును తెలుసుకోవడం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దిస్ ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో ఒక సాన్నిహిత్యం, ఒక స్నేహబంధం, ఇది చాలా అవసరం. ఈరోజు మన ఉద్యోగాల వల్ల కావచ్చు, మన జీవనశైలి మారడం వల్ల కావచ్చు, లేకపోతే ఈరోజు క్రైస్తవ్యాన్ని పాడు చేసినటువంటి కొన్ని సంఘాల వల్ల కావచ్చు, లేకపోతే యూట్యూబ్ స్పీకర్ల వల్ల కావచ్చు, లేకపోతే ఈ రోజున క్రైస్తవంలోకి కొత్తగా వచ్చి చేరినటువంటి కొన్ని దరిద్రపు పోకళ్ళ వల్ల కావచ్చు, మనం ఈ రోజున ఇంటిమసీ విత్ గాడ్ మనకు లేదు, దేవునితో సాన్నిహిత్యం మనకు లేదు. మీరు చూడండి, ఈ రోజున కొత్త ట్రెండ్ ఏమిటంటే ప్రార్థన చేయించుకోవడానికి ఎగబడుతున్నారు. ఒక మీటింగ్ అయిపోతే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యేసి ప్రార్థన చెయ్యాలి అని ఈరోజు ఉబలాటం పెరిగింది. మీరు ఎప్పుడైనా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ రండి ప్రార్థన చేస్తామని బారులు తీరి నిలబడినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా క్రైస్తవులారా? లిటిల్ ల్యాంప్ చర్చ్లో వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ చెప్తారా నాకు? పౌలుతో కానీ, పేతురుతో కానీ, యాకోబుతో కానీ, యోహాన్తో కానీ, యేసుక్రీస్తు వారితో కానీ, లేకపోతే ప్రవక్తల విషయంలో కానీ ఇది ఎక్కడైనా జరిగిందా? పోనీ మోషే ప్రార్థన చేసేటప్పుడు కానీ వరుసగా బారులు తీరితే అందరి మీద చేతులు వేసుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భం ఏమైనా ఉందా? లేదు. వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్. భారతీయ ఈ సంస్కృతిలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. గురువు గారు వస్తే, పూజారి గారు వస్తే, బాబా గారు వస్తే ఆయన దగ్గర ఏదో దైవాంశ సంభూతుడు ఆయన అనేటువంటి ఒక మూఢనమ్మకం భారతీయ సంస్కృతి గుండెలోనే ఉంది. ఇది ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్. ఇది మనకు కూడా అబ్బేసింది. దానివల్ల గురువుగారు రాగానే పాదాలు పట్టుకోవడం, గురువుగారు రాగానే ఆయన చెయ్యేస్తే చాలు అని అనుకోవడం,
ఆయన ఆశీస్సులు తీసుకుంటే అబ్బా ఇంకా మనకి ఇంతకంటే ధన్యత లేదనుకోవడం, ఇది ఎక్కువైపోయింది. మీరు చాలాసార్లు పాస్టర్ గారిని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేటప్పుడు కూడా పాస్టర్ గారి మీద ప్రేమ ఏమి ఉండదు. మీకేదో ఆశీర్వాదం వస్తుందని. మీరు చాలా స్వార్థపరులు, నాకు తెలుసు. అందుకని ఇళ్ళకి భోజనాలు పిలిస్తే వెళ్ళను నేను, ఎందుకంటే మీ ప్రేమ నాకు తెలుసు. మీరు భోజనం చేయకపోతే ఎట్లా సార్, మాకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటారు తప్ప, సార్ మీకోసం ప్రేమతో ఉండాము సార్ అని ఎవరు అనరు. నాకు 30 ఏళ్ళ సర్వీసు, ఇంతవరకు ఎవరు అనలేదు ఈ మాట. మీరు రాకపోతే మాకు ఆశీర్వాదం ఎట్ట సార్ అంటున్నారు తప్ప, 24 గంటలు వాళ్ళకి ఆశీర్వాదం గురించే తప్ప వాళ్ళకి. అరే నాకు బాగాలేదు నాయన, నాకు ఎసిడిటీ ఉంది అంటే కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదం కావాలి. నువ్వు నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళకి ఆశీర్వాదం కావాలి. ఇది ఈ ట్రెండ్ నడుస్తుంది. అందువల్ల ఏమిటంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకోవడం ఎక్కువైంది. ప్రేయర్ చేయించుకోవడం ఎక్కువైంది తప్ప చేసుకోవడం తగ్గిపోయింది. మొన్న మధ్య నేను వెస్ట్ గోదావరిలో ఒక ఊరికి వెళ్తే దానికి ముందు నెలలోనే మీటింగ్స్ జరిగాయట. చెన్నై నుంచి ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు. నాకు అక్కడ చెప్తున్నారనమాట, అన్న రాత్రి మొదలు పెడితే మీటింగ్ అయిన తర్వాత ఉదయం 4:30 దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నారన్న, ఆయన వరుసగా నిలబడి ఉన్నారు అని అన్న. మరి మధ్యలో ఆయన భోజనం చేయలేదా అని అడిగాను, నాకు అనుమానం వచ్చి. ఎందుకంటే ప్రీచర్లు కూడా స్వార్థపరలే కదా. అంటే లేదన్నా, మధ్యలో బ్రేక్ ఇచ్చారు, ఆయన భోజనానికి వెళ్ళొచ్చారు. మరి వీళ్ళు వెళ్ళా పాపం. ఏమొస్తుంది? ఏం రాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థనలో శక్తి ఉందనుకుంటున్నారు, దైవజనుల్లో శక్తి ఉందనుకుంటున్నారు. నో నెవర్. యేసుక్రీస్తు వారు గెత్సెమనీలో ప్రార్థన చేస్తే ప్రార్థనలోంచి శక్తి రాలేదు ఆయనకి. పరలోకం నుండి దేవదూత వచ్చి ఆయన బలపరచాడని రాయబడింది. నెవర్. దైవజనుడు ఏదైనా ప్రార్థన చేసి ఇస్తే ఆ వస్తువుకి ఏదో మహిమ ఉందనుకుంటున్నారు. యేసుక్రీస్తు వస్త్రపు చెంగుని పట్టుకున్నప్పుడు 12 సంవత్సరాలు రక్తస్రావం రోగంతో బాధపడుతున్న ఆ మహిళ, ఆయన ప్రభావం నా నుండి వెడలినది అన్నాడు, నా వస్త్రం నుంచి వెళ్ళింది అనలేదు ఆయన. ప్రభావాలు, దైవ ప్రభావం వస్త్రంలో ఉండదు. వస్త్రంలో ఉంటే రోబు ఇప్పుడు దాకా దాచిపెట్టి ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు వారి అంగి ఇప్పుడు దాకా దాచిపెట్టి ఉండేవాళ్ళు. అపోస్తలులు నీడ పడితే కూడా స్వస్థత పొందారు, కానీ వాళ్ళు నీడని నమ్ముకోలేదు. మనం మారాలి. క్రైస్తవులం మనం మారాలి. శక్తి వస్తువుల్లో ఉండదు, ప్రార్థనలో ఉండదు, ప్రార్థించే వాళ్ళలో ఉండదు, దైవజనుల్లో ఉండదు. శక్తి ప్రభువులో ఉంటుంది. అది ప్రార్థన ద్వారా మనకు అబ్బుతుంది. మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన ప్రార్థన ద్వారా శ్రమ పొంది విధేయత నేర్చుకొనెను. ఇట్ ఈస్ త్రూ ప్రేయర్, నాట్ బై ప్రేయర్. ఈ ప్రిపోజిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ విభక్తి చాలా ప్రాముఖ్యమైనది. విభక్తిలో చాలా అర్థాలు ఉంటాయి. ఇది చాలా అవసరం. కనుక మనం ప్రభువుతో ఆయన ప్రార్థనలో ఏకాంతంగా గడపడం మనం నేర్చుకోవాలి. సాన్నిహిత్యం ఎట్లా వస్తుందండి? ప్రార్థనలో నేను ఒంటరిగా ప్రభువుతో గడపాలి. ఒక వ్యక్తి ఎప్పుడు నాకు ఫ్రెండ్ అవుతాడు? నేను ఎక్కువగా అతనితో గడపాలి, అతనితో సంభాషించాలి, అప్పుడే నాకు ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్షిప్ అనేది సంభాషణ సహవాసం లేకుండా జరగదు. అసలు ఫ్రెండ్షిప్ పటిష్టం అవ్వదు, అసలు ఫ్రెండ్షిప్ ఆరంభం కాదు. యూ కెన్ బీ ఎ ఫ్రెండ్ ఓన్లీ వెన్ యూ గివ్ టైమ్, ఓన్లీ వెన్ యూ స్పెండ్ టైమ్, ఓన్లీ వెన్ యూ కమ్యూనికేట్ అండ్ కాన్వర్స్, ఓన్లీ వెన్ యూ హ్యావ్ కమ్యూనియన్. దేవునితో మనం గడపకుండా, సమయం ఇవ్వకుండా, ఆయనతో సంభాషించకుండా
ఆయనతో సహవసించకుండా, స్నేహించకుండా మనకి సాన్నిహిత్యం డెవలప్ కానే కాదు. చాలామందికి ప్రేయర్ అంటే ఏంటంటే, క్రైస్తవులకి మన చిట్టా తీసుకెళ్ళి ఆయన దగ్గర చదవడం. దట్స్ అ వెరీ బ్యాడ్ ప్రేయర్ అండి. మీ సంఘంలో మీరు చివరిలో ఈ పరలోక ప్రార్థన చెప్తారా? ప్రభు నేర్పిన ప్రార్థన ఉందా? మీకు అలవాటు ఉందా? రైట్, గుడ్. అలా అయితే మీకు నేను చాలా సులభంగా చెప్పగలను. ప్రభు నేర్పిన ప్రార్థనలో అంశాలు ఏమున్నాయి చెప్పండి నాకు. మళ్ళీ ప్రార్థన చదువుతున్నారు తప్ప అంశాలు ఏంటో చెప్పట్లేదు. ఏమండి? మొదటి అంశం ఏంటి? ఏమండి? మొదటి అంశము పరలోకమందున్న మా తండ్రి. ఎవరి తండ్రి? ఆయన ప్రార్థన చేసేవాడి తండ్రి. ఈ మా తండ్రిని ఎప్పుడంటారు మీరు? వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్. ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. నో. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని పిల్లోడు కాలేడు. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. దేవుని పిల్లలు అవడానికి దేవుడు అధికారం అనుగ్రహించాలి. నా అంతటి నేను దేవుని పిల్లోడిని అవలేను. ఇఫ్ గాడ్ ఈజ్ మై ఫాదర్, ఐ షుడ్ బికమ్ హిస్ చైల్డ్. దట్ అథారిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ మీ. దేవుడు నాకు తండ్రి అవ్వాలంటే, నేను ఆయన బిడ్డనవ్వాలంటే ఆయన నాకు అధికారం ఇవ్వాలి. అది మారు మనసు ద్వారానే సాధ్యమవుతుంది. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మారు మనసు అనుభవం ఉంది? చేతులు ఎత్తారా? నేను మారు మనసు పొందాను, ఆ తర్వాతనే బాప్తిస్మం తీసుకున్నాను. మేబీ మీ చర్చ్ పేరు మార్చుకోవాలి మీరు. లిటిల్ ఉంచుకోండి, ల్యాంబ్ కొట్టేయండి. ఒక్కరు కూడా చేయత్తలేదు సార్. జాన్ గారు మీరు చూడండి వెనక్కి తిరిగి. ఎందుకు ఈ ల్యాంబ్? ఎవరు అయినా లిటిల్ ల్యాంబ్ అంటే ఏంటి? చిన్న గొర్రెపిల్ల కదా. ఎవరి గొర్రెపిల్ల? మన పాపాల కోసం చచ్చిపోయిన గొర్రెపిల్ల. మరి మీరు మార్మల్స్ పొందకపోతే ఎలాగా? బాప్తిస్మం మన పరలోకానికి తీసుకెళ్ళలేదు. బాప్తిస్మం భూలోకం కోసం, రక్షణ మారు మనసు పరలోకం కోసం. రక్షణ అంతర్గతమైంది, అంతరాత్మలో జరిగేది. అది గాలి ఎక్కడి నుంచి వీచినో ఎక్కడికి పోవునో ఎవడికి ఎలాగో తెలియదో, లోపల అంతర్గతంగా జరిగే ఈ పునర్జన్మ, ఈ క్రొత్త జన్మ ఎవరికి తెలియదు. ఆ జన్మ పొందినవాడికే తెలుస్తుంది, దేవుడికే తెలుస్తుంది. అది తెలియదు కాబట్టే బయట బాప్తిస్మంతో పెళ్ళికి నేను ఎలా ఉంగరం పెట్టుకొని నాకు పెళ్ళయిందని చెప్పుకుంటున్నానో, నేను మారు మనసు పొందానని చెప్పుకోవడానికి బాప్తిస్మం అంతే. నాకు పెళ్ళి కాకుండా ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి, ఇది చెల్లదు. బాప్తిస్మం కూడా అంతే. దేవునితో ఇంటిమసీ కావాలంటే ముందు నీకొక రిలేషన్షిప్ కావాలి. దేవునితో సంబంధం లేకుండా స్నేహం లేదు, ముందు సంబంధం. ద వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఇన్ ద ప్రేయర్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఎ ఫాదర్ చైల్డ్ రిలేషన్షిప్ విత్ గాడ్. మీరు చదవండి కావాలంటే, 1వ అధ్యాయము 1వ అధ్యాయము యోహాను సువార్త మీరు చదివితే, ఇది మనుషేచ్ఛ వలన పుట్టిన పిల్లలు కాదు వీళ్ళు. ఇది రక్త మాంసాలను పంచుకొని పుట్టిన పిల్లలు కాదు వీళ్ళు. వీళ్ళు దేవుని యొక్క ఆత్మ వలన పుట్టిన పిల్లలు. మీరు చెయ్యెత్తలేకపోయారంటే నాకు చాలా, కనీసం అర్ధభాగం అని ఎత్తుతారు అనుకున్నాను నేను. నాకు ఈరోజు చాలా పెద్ద షాక్ ఇచ్చారు మీరు. క్రైస్తవం చెడిపోతుందని నాకు తెలుసు, కానీ రెండో సెంటెన్స్ చెప్పలేకపోతున్నాను. ఇంత షాకింగ్గా ఉంటుందని నేను అనుకోలేదు. ఫస్ట్ థింగ్ మీరేంటంటే, ఉజ్జీవం సంగతి తర్వాత ముందు పునర్జన్మ పొందండి. పునర్జన్మ తర్వాతనే పునరుజ్జీవం. పునర్జన్మ పొంది ఎట్లా పడితే అట్లా బతికేసి నులివెచ్చని బతుకులోకి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ
చిలకరిస్తారనమాట. మీరు మూర్చిపోతారు కదా, మూర్చిపోతే కొంచెం మళ్ళీ నీళ్లు చల్లితే మళ్ళీ లేస్తారనమాట. అసలు ముందు జీవమే లేకపోతే, పుట్టుకే లేకపోతే ఇంకెక్కడ వస్తుంది పునరుజ్జీవం? ఉజ్జీవ సభలు ఎవరికంటే క్రైస్తవులకి, చల్లారిపోయిన క్రైస్తవులకి. క్రైస్తవులే మీరు కానప్పుడు మీరు లేబుల్ క్రైస్తవులు, పండగ క్రైస్తవులు అయితే కష్టం. చీమలు పడుతున్నాయని చక్కెర డబ్బాకి కారం అని రాసి పెట్టారనుకోండి వంటగదిలో, చీమలు పట్టడం మానేవు. స్వభావం మారదు. కొత్త జన్మ తీసుకున్నప్పుడు, మీరు మారుమనసు పొందినప్పుడు స్వభావం మారుతుంది. స్వభావం మారితేనే మీరు క్రైస్తవులు, అయితే మీరు క్రైస్తవులు కాదు. యు గో టు ఎనీ డాక్టరీని కరెక్ట్గా, వాక్యాన్ని సరిగా బోధించే బ్యాప్టిస్ట్ చర్చ్ కావచ్చు, మెననైట్ చర్చ్ కావచ్చు, ఏ చర్చ్కైనా మీరు వెళ్ళండి. యు ఆస్క్ దెమ్, దిస్ ఈజ్ ఫండమెంటల్, దిస్ ఈజ్ ఫండమెంటల్. కనుక ప్రభువుతో మీరు గడపాలి. ప్రభువుతో గడిపినప్పుడు మీకు ఆ నీడ్ అర్థమవుతుంది. అవును, నేను మారాలి. మొట్టమొదట ప్రభువుని ఎదుర్కొన్నాడు యెషయా అనే ప్రవక్త. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవంగానే, ప్రభువుని చూడంగానే అతని రియాక్షన్ ఏంటంటే, అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు కలవాడిని, అపవిత్రమైన పెదవులు ఉన్న ప్రజల మధ్య జీవిస్తున్నవాడిని. ఎప్పుడు అర్థమవుతుంది మీ పాపం మీకు? మీరు అనుకోవచ్చు, మేము వ్యభిచారం చేయట్లేదు, మేము నరహత్య చేయట్లేదు, మేము ఎవరిని మోసం చేయట్లేదు. కానీ మీరు చాలాసార్లు కుళ్ళుకుంటారు, చాలాసార్లు మీరు గుసగుసలాడతారు, గాసిప్ చేస్తారు, చాలాసార్లు మీరు అత్యాశాపరులుగా ఉంటారు, చాలాసార్లు మీరు మీ ఇంట్లో తల్లిదండ్రులకి విధేయత చూపించాల్సినంత చూపించరు, చాలాసార్లు మీరు అబద్ధాలు ఆడతారు, చాలాసార్లు మీ భార్యను ప్రేమించాల్సినంతగా మీరు ప్రేమించరు, భర్తకి లోబడాల్సినంతగా లోబడరు. ఇవన్నీ మన పాపాలే. మనలో పాపం లేదని మనం చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. దేవుడిని అబద్ధికుడిగా చేస్తాం మనం. గాడ్ కెన్ నెవర్ బి అ లయర్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మేబీ రేపు నేను వచ్చేటప్పటికి మీరు మారుమనసు పొందుతారని నేను అనుకుంటున్నాను. పొందకపోతే పుట్టగతులు లేవండి. ఇంకొక కొత్త కరోనా వస్తుంది, జాగ్రత్త. ఎవడు పోతాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. బీ రెడీ. మారుమనసు పొందిన వాడికే ఆయనతో ఉండే భాగ్యం. ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యం చూడలేడు. నేను లిటిల్ ల్యాంబ్ సార్ అంటే, నువ్వు లిటిల్ ల్యాంబ్ అయినా బిగ్ ల్యాంబ్ అయినా కుదరదు. నువ్వు కొత్తగా జన్మించాల్సిందే. నికోదేమంతుడికే చెప్పేశాడు ఆ మాట. పరిసయ్యుల భక్తి ముందు మన భక్తి పనికిరాదు. మన ఆంధ్ర క్రైస్తవుల, తెలంగాణ క్రైస్తవుల, తెలుగు క్రైస్తవుల భక్తి పనికిరాదు. వాళ్ళకే చెప్పేశాడు అనమాట. కొత్తగా జన్మిస్తేనే. నికోదేంకి మారుమనసు గురించి ఎప్పుడు చెప్పాడంటే, ఆయన ముసలోడు అయిపోయిందో చెప్పాడు. మారుమనసు పొందడానికి వయసు లేదు. దేవుడి కృప బాగుండి నేను సండే స్కూల్లోనే మారుమనసు పొందాను. కానీ నాకు తెలిసి 30 కాలేజీలకి ప్రొఫెసర్గా పనిచేసిన, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసి ఎన్టీ రామారావుకి కూడా పాఠాలు చెప్పినటువంటి ఒక ఇంగ్లీష్ ప్రొఫెసరు, ఆయన 70వ ఏట ఒక విద్యార్థుల సువార్త సభలో ఆయన లేచి నిలబడి మారుమనసు పొందుంటే నా కళ్ళారా చూశాను. A wonderful man, a well-educated man who did his doctorate in Pennsylvania long back. డచ్ ప్రిన్సెస్ ఆయన క్లాస్మేట్. ఆయన ఎటువంటి భేషజాలకి పోకుండా లేచి నిలబడ్డాడు. నేను ప్రభుకి మనసిస్తున్నాను అని. సిగ్గుపడకూడదు మారుమనసు పొందడానికి. దానికి వయసు లేదు. ప్రభుతో మనం గడపకపోతే ఆయన ఎవరో మనకు అర్థం కాదు. ఆయన ఎవరో మనకు అర్థం కాకపోతే మనం ఎవరో మనకు అర్థం కాదు. మన దీనస్థితి ఏంటో మనకు తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిజ్ లైఫ్ ప్రాఫెట్ ఐజయా కుడ్ నో దట్ హీ వాజ్ ఎ సిన్నర్. మొట్టమొదటిసారి తన జీవితంలో తన పాపం ఏంటో గుర్తించాడు యెషయా.
ఓన్లీ వెన్ హీ ఎన్కౌంటర్డ్ దిస్ హోలీ గాడ్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఇది ఏకాంత ప్రార్థనలోనే జరుగుతుందండి, ఇంకెక్కడా జరగదు. నేను మీకు చాలా విషయాలు చెప్పాలి. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు గాడ్ షుడ్ బి యువర్ ఫోకస్. పరలోకమందున్న మా తండ్రి రిలేషన్షిప్ ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత మొదటి 3 విషయాలు, ప్రధానమైన విషయాలు ఏమంటున్నాడు? నీ నామం, నీ చిత్తం, నీ రాజ్యం. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి తెలుసా? నా నామం, నా ప్రతిష్ట, నా పరువు, నువ్వు తలగా కాదు, నువ్వు తోకగా కాదు, తలగా ఉంచుతానన్నావు. 24 గంటలు నువ్వు తలే, మళ్ళీ తోక జాడిస్తూనే ఉంటాం. 24 గంటలు మన గురించే. మనకి ప్రార్థనలో కూర్చున్నామంటే మన గురించే. బట్ ప్రార్థనలో టాప్ కన్సర్న్ ఏంటంటే ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. వాట్ డస్ ఇట్ మీన్ దట్ హిజ్ నేమ్ హ్యాస్ టు బి హలోడ్? ఆయన నామం పరిశుద్ధపరచబడడం అంటే ఏమిటి? ఆయన నామానికి చెందాల్సిన గౌరవం చెందాలి. నా జీవితంలో, నా సంఘ జీవితంలో, నా సంఘంలో కూడా, బయట సమాజంలో కూడా. మై ప్రైమరీ కన్సర్న్ ఈజ్ ద పర్సన్ ఆఫ్ గాడ్. నామం అంటే దేవుని వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్, హిజ్ గ్లోరీ. మహిమ అంటే ఆయన క్యారెక్టర్ యొక్క సమాహారమే. ద వెయిట్ ఆఫ్ ఆల్ హిస్ పర్సనాలిటీ ఈజ్ హిస్ గ్లోరీ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు వెయిట్ ఆఫ్ గ్లోరీ అనే సిఎస్ లూయిస్ పుస్తకం దొరికితే చదువుకోండి. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. నా ప్రతిష్ట కంటే ఆయన ప్రతిష్ట ప్రాముఖ్యం, నా పరువు కంటే ఆయన పరువు ప్రాముఖ్యం, నా కీర్తి కంటే ఆయన కీర్తి ప్రాముఖ్యం. మీ ప్రార్థనలో ఎప్పుడైనా ఇలాంటి కన్సర్న్ తొణికిసలాడిందా? వల్లి వేస్తున్నాం మనం ప్రార్థన అంతే. దిస్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ ఇంటిమేట్ ప్రేయర్స్, ఇన్ యువర్ ప్రైవేట్ ప్రేయర్స్. మీరు ఆంతరంగికంగా ప్రార్థన చేసుకుంటారే, దేవునితో ఏకాంతంలో ప్రార్థన చేసుకుంటారే, అక్కడ జరగాలి. నీ గుండె చప్పుడు, ప్రభువా నీ నామానికి ఎంత గౌరవం దొరుకుతుంది నా జీవితంలో. ద సెకండ్ థింగ్ ఈజ్ హిజ్ విల్. ఆయన చిత్తం జరుగుతుందా లేదా? మన బిడ్డలకి మనం పెళ్ళిళ్ళు చూసేటప్పుడు ఎవరి విల్లు జరుగుద్దండి? మీరు పడి ప్రార్థన చేస్తారు కదా వాళ్ళకి పెళ్ళి అయ్యేదాకా. ఎవరి విల్లు నెరవేర్చుకుంటారు మీరు? మీదా ఆయనదా? అసలు మారు మనసే లేనప్పుడు ఆయన విల్లు మీకేం తెలుస్తుంది అసలు? మనం ఎంత మోసగాళ్ళం అంటేనండి, మన కులంలోనే మనం అబ్బాయిని ఎతుకుతాం కదా. మన కోరికలు కొన్ని ఉంటాయి, మన అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ టిక్ అయ్యేదాకా వెతుకుతాం. మళ్ళీ పెళ్లి కార్డు మీద ఏం వేస్తామంటే ఇది యెహోవా వలన కలిగినది అంటాం. ఎంత అబద్ధం అండి ఇది! ఇది నా కన్నులకు ఆశ్చర్యం అంట. నీ కన్నులకు కాదు, నిన్ను చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. నన్ను ఎప్పుడు అడగలేదు, నా మనసు ఎప్పుడు తెలుసుకోలేదు, ఇది నా వలన కలిగింది అంటుంది ఈమె. ఎప్పుడైనా నువ్వు కన్నీళ్లు కార్చి ఒకటి అడిగితే దేవుడు నో చెబితే నువ్వు థ్యాంక్స్ చెప్పావా? అనుభవం నీకుందా? ప్రభా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించను కాక గెత్సెమనీలో ఆయన ప్రార్థన నేర్పించాడు కదా మనకి. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా? ఇంటిమసీలో ఇవి వస్తాయండి, అనుభవాలు వస్తాయి. ప్రార్థనలో నేను గెలవను, ప్రభు గెలుస్తాడు. ఎందుకంటే ప్రార్థనలో ఆయన సర్వాధికారి, నేను లోబడేవాడిని. ప్రార్థన అంటే నేను దాసోహం అయిపోవడం ఆయనకి. ప్రార్థన అంటే నన్ను నేను అప్పగించేసుకోవడం ఆయనకి. ప్రార్థన అంటే ఆయన సన్నిధిలో నన్ను నేను మైమర్చిపోవడం. ప్రార్థన అంటే ఆయన్ని ముఖాముఖిగా తెలుసుకొని ఆయన ముఖారవిందాన్ని, ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ముగ్ధుడిని అయిపోవడం, ఆయనతో ప్రేమలో పడ్డాం. మళ్ళీ ఎప్పుడు వస్తాను ఆయన సన్నిధికి అని అనుకోవడం. దిస్ ఈజ్ ఇంటిమసీ అండి. When you have that concern for the person of God, it happens. When you have that concern for the will of God, it happens. ఆయనని ఎరగడం, ఆయన చిత్తం చేయడం, దానికి తమని సిద్ధం చేసుకోవడం ప్రార్థన.
అండ్ థర్డ్లీ హీ సేస్, నీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేయాలి. మై థర్డ్ టాప్ కన్సర్న్ ఇన్ ద ప్రేయర్ షుడ్ బి హిజ్ మినిస్ట్రీ. చర్చిలో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు మీరు? చర్చ్ మినిస్ట్రీలో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? లేకపోతే మీరు వచ్చిపోయే బ్యాచా? ఇక్కడ 100కి 80 మంది చర్చ్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కారు, నేను చెప్పగలను. ఏం సార్, ప్రెసిడెంట్ గారు ఎండార్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ద ట్రాజడీ ఆఫ్ ఎవ్రీ చర్చ్. లెట్ మీ టెల్ యూ దిస్, నాట్ ఓన్లీ లిటిల్ ల్యాంబ్ చర్చ్. మీరు మహా అంటే ముందుకు ఎప్పుడు వస్తారంటే ఆ కానుకల పెట్టిలో కృతజ్ఞత వేస్తారు చూసారా, అది కూడా మీరు అక్కడ మీ పేరు చదవకపోతే నెక్స్ట్ టైం వేరు మీరు. అందులో కూడా మీకు స్వార్థం ఉంటుంది. ఎక్కడో చర్చికి ఒకళ్ళు ఉంటారు, రహస్యంగా వచ్చి ₹1,00,000 అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయి పేరు కూడా రాయకుండా వెళ్ళిపోయేవాళ్ళు. చర్చికి ఒకళ్ళు ఉంటారు. మీ పేరు చదివినా ఆ అమౌంట్ పెద్దదైతే, అమౌంట్ చదవకపోయినా గొడవే చర్చిలో. స్వార్థపరులం సార్ మన భక్తి మంచిది కాదు. మనం దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా ఎంత పుచ్చుకున్నామో చూసుకుంటాం. మనం క్రైస్తవ మార్వాడీలం. డూ యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఇది చాలా అవసరం. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు, ఇంగ్లీష్ టీచ్ చేసేటప్పుడు, మాది క్యాథలిక్ బిషప్ కాలేజ్. నేను కండిషన్ చెప్పాను మా ఫాదర్ గారికి, మా క్యాథలిక్ ఫాదర్, మా ప్రిన్సిపల్ సార్, నేను మినిస్ట్రీకి వెళ్ళాలి, నేను వీకెండ్స్ రాను, మీరు నన్ను ఎగ్జామ్ చేయాలి అని చెప్పాను. చెప్పి అంతా మాట్లాడుకున్న తర్వాత శాలరీ అంతా ఫిక్స్ అయిన తర్వాత నేను మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు నేను ఆయనకి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలో మినిస్ట్రీకి వెళ్తున్నాను, ఈ టైంలో. కాలేజ్లో మాత్రం ఖచ్చితంగా పాఠాలు చెప్తాను, నేను అన్యాయం చేయను, మీకు ఇష్టమైతే చేరతానని చెప్పాను. కానీ నాకు 70% కూడా వచ్చేది కాదు శాలరీ. ఎందుకంటే నువ్వు ఈరోజు రాలేదు నేను కట్ చేసుకుంటే వెళ్ళేవాడు. మినిస్ట్రీకి వెళ్తే ఈయన కాలేజీలో పనిచేస్తున్నాడు, ఈయనకేమి ఇవ్వకపోయినా పర్లేదని వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. 2 దశాబ్దాలు నడిచిపోయినాయి అలాగా. బట్ ఐ ఎంజాయిడ్ మినిస్టరింగ్ గాడ్ అండ్ హిస్ పీపుల్ విత్ ద వర్డ్. నువ్వు ప్రభుని ప్రేమించావని ఏంటి లెక్క? సో ఇవి టాప్ కన్సర్న్స్ అవ్వాలి. ఇవి చెప్పిన తర్వాత ఏమంటున్నాడు ఆయన? మీరు హోల్ ప్రేయర్ అంతా మీరు చదివితే, ప్రభు నేర్పిన ప్రార్థనలో మీ భౌతిక అవసరం ఒక్కటే కనబడుతుంది మీకు. మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. ద ఓన్లీ వన్ థింగ్. టోటల్గా 6 ఐటమ్స్ ఉంటే అవుట్ ఆఫ్ 6 1 అంటే పర్సంటేజ్ ఎంత సార్? మీరు చెప్పండి నాకు. కానీ ఈ రోజున మనం ప్రార్థన చేస్తే అవర్ ప్రేయర్స్ ఆర్ డామినేటెడ్ బై అవర్ సెల్ఫిష్ థింగ్స్, అవర్ ఫిజికల్ నీడ్స్. మనకి ఇంటిమసీ ఎట్లా వస్తుంది దేవుడితో? మన కన్సర్న్ ఆయన అయినప్పుడు, మన కన్సర్న్ ఆయన చిత్తమైనప్పుడు, మన కన్సర్న్ ఆయన పరిచర్య అయినప్పుడు, మన ప్రార్థన ఆయన చుట్టూ పరిభ్రమించినప్పుడు, మన ప్రార్థనలో ప్రధానమైన వ్యక్తి ఆయన అయినప్పుడు, మన దృష్టంతా ఆయన మీదే ఉన్నప్పుడు మనకి ఇంటిమసీ వస్తుంది, ఆయనతో సాన్నిహిత్యం వస్తుంది. మోషే మొట్టమొదటిసారి దేవుడిని చూసినప్పుడు మండుచున్న పొదలో కనపడ్డాడు. ఆయన చాలా చిన్న ప్రత్యక్షత, అ వెరీ టైనీ రెవల్యూషన్. ఏదో నెలపొడుపు లాంటిది అది. కానీ 30 సంవత్సరాలు గడవక ముందే 30 అధ్యాయాలు వెళ్ళేటప్పటికి, 3వ అధ్యాయం నుంచి నిర్గమకాండంలో 33వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికి మీకేం కనపడుతుందంటే, మోషే దేవునితో ఒక స్నేహితుడి లాంటి ఇంటిమసీ డెవలప్ చేసుకున్నాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా స్నేహితుని వలె మాట్లాడుచుండేనని రాయబడింది.
మోషే ఎంత నిస్వార్థపరుడంటే, దెర్ వాజ్ ఎ పాయింట్ ఇన్ హిస్ ప్రేయర్ లైఫ్ వేర్ గాడ్ సెడ్, ఆయన దేవుడు ఇంకెవరు లేరు కొండపైన, ఆ సీనాయి పర్వతం పైన. దేవుడు చెప్పాడు, ఈ ప్రజలు, అంతకుముందు నా ప్రజలు అనేవాడు దేవుడి పరిభాష మారింది, మీరు చదవండి కావాలంటే, నీ ప్రజలు, ఈ ప్రజలు అన్నాడు ఆయన. నా ప్రజలు అనడం మానేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు అవిధేయత చూపించారు. వారితో నేను రాను అన్నాడు. వారితో నేను రాను అన్నాడు ఆయన. కావాలంటే నా దూతను పంపిస్తాను కానీ నేను రాను కనాన్ దేశానికి. మోషే ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు. నువ్వు రాకపోతే నేను ఎలా నడిపించాలి? నువ్వు రాకపోతే మేము నీ బిడ్డలమని లోకానికి ఎలా తెలుస్తుంది? లుక్ ఎట్ ఈజ్ కన్సర్న్. ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు తాను నాయకుడిగా ఎదగాలనేటువంటి కన్సర్న్ ఏమాత్రం లేదు ఆయనకి. నీ నామము బయట లోకానికి తెలియాలంటే మా ద్వారా నువ్వు మాతో ఉండాలి. దట్స్ హిస్ కన్సర్న్. హిస్ కన్సర్న్ వాజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు బి ప్రొక్లైమ్డ్ ఇన్ ద హోల్ వరల్డ్ త్రూ ఇజ్రాయలైట్స్. మరొక సందర్భంలో ఆయన నాశనం చేస్తానన్నాడు వీళ్ళని. ఇదే ప్రేయర్ లైఫ్ కొనసాగుతుంది ఆయనతోటి. ఒక ఆంతరంగికమైన ప్రేయర్ లైఫ్ మోషేకి దేవుడికి మధ్య, ఒక ఇంటిమసీ విత్ గాడ్. దేవుడు అన్నాడు, నేను ఈ ప్రజల్ని నాశనం చేస్తానన్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు మళ్ళీ, నన్ను నాశనం చేయగాని వాళ్ళని వదిలిపెట్టన్నాడు. మీరు చర్చస్లో ఎప్పుడైనా ఇలాంటి లీడర్ని చూసారా? యూట్యూబ్లో ఎప్పుడైనా ఇలాంటి లీడర్ని చూసారా? నీ జీవ గ్రంథంలో నా పేరైనా తుడిచేయి, కానీ వీళ్ళని మాత్రం నువ్వు నాశనం చేయొద్దు. ఎవడు దేవుణ్ణి హత్తుకోగలడంటే ఇలాంటి నిస్వార్థపరుడు. ఈరోజు మోసెస్ జీవితం ఒక నిలువెత్తు రూపంగా మీ ముందు నిల్చుంది. The same heart you can see in Gethsemane in the Lord Jesus Christ's prayer life. Same example. ఆయన శిలువలో చచ్చిపోకపోతే ఏం కాదు. ఆయన ఇక్కడికి వచ్చి నరవతారం ఎత్తి మళ్ళీ వెళ్ళిపోగలడు ఆయన. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆయన ఆరోహణం అయిపోగలడు. ఎవడు పరలోకానికి ఎక్కిపోగలడు? ఎవడు పరలోకానికి ఎక్కిపోలేడు. ఎవడైతే పరలోకం నుంచి కిందకి దిగి వస్తాడో వాడు తప్ప ఇంకెవడు పరలోకానికి ఎక్కిపోలేడని చెప్పాడు ఆయన. కానీ ఆయన సిలువకి ఎక్కకూడదని అనుకున్నప్పుడు, ఎందుకంటే సిలువ మీద మన పాపం అంతా ఆయన మీద పడుతుంది కాబట్టి, ఆ పరిశుద్ధుడికి పాపం జుగుప్సాకరమైంది కాబట్టి, మన రోడ్డు మీద వెళ్తుంటే బస్సులోంచి ఎవడైనా ఉమ్మేస్తే అది మన మీద పడితే అతి త్వరలో ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాం మనం. మనందరి పాపం ఆయన మీద ఆ రోజు పడుతుంది కాబట్టి ఆయన తట్టుకోలేక అడిగాడు ఆ రోజున, నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి, సిలువ నా దగ్గర నుంచి తీసేయమని. బట్ అల్టిమేట్లీ హీ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్ మనందరి కోసం. ఒక నిస్వార్థానికి, త్యాగానికి పరాకాష్ఠ అది. ఈవెన్ మోసెస్ నిస్వార్థం కూడా పనికిరాదు. దేవుని సన్నిధిలో నువ్వెంత నిస్వార్థంగా ఉంటావో, నువ్వెంత నీ గురించి మర్చిపోయి ఆయన గురించి ఆలోచిస్తావో, నీకంత ఇంటిమసీ దొరుకుతుంది. When Jesus submitted to that point, there was an answer from heaven. దూత దిగి వచ్చి ఆయన బలపరిచాడు. ప్రార్థనకి జవాబు అంటే నువ్వు అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ నెరవేర్చడం కాదు. ప్రార్థనకి జవాబు అంటే దేవుడు ప్రసన్నుడై నిన్ను విజిట్ చేస్తాడే ప్రార్థనలో. దట్ ఈస్ ప్రార్థనకి జవాబు అంటే. నో దిస్ ఈవినింగ్. ఇది జరిగిన నాడు నీ క్రైస్తవం బయట వారిని ప్రభావితం చేస్తుంది, క్రీస్తుని ప్రచురం చేస్తుంది. మనకి రాయబడింది, అద్భుతమైన విషయాలు మనకి రాయబడ్డాయి. సంఘం ఎందుకుందంటే ఈ భూమి మీద ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికి ఈ భూమి మీద నిలిచి ఉంది సంఘం. సంఘం కోసం లేదు ఇక్కడ. ఈ గుణాతిశయాలని ప్రచురం చేయడానికి, ఆయన్ని చూపించడానికి. ఎవరికైతే ఆయనతో ఆంతరంగిక సంబంధం, సహవాసం, సాన్నిహిత్యం, స్నేహం లేదో వాళ్ళు లోకానికి ఆయన్ని పరిచయం చేయలేరు. The third thing that I want to tell you is lack of witnessing. ఈరోజు సంఘాలు ప్రభువుని పరిచయం చేయడం మానేసినాయి. క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇతరులకి పరిచయం చేయడం మానేసినాయి. సువార్త కూడా ఒక ప్రోగ్రాం అయిపోయింది.
సంఘం ఒక ప్రోగ్రాం పెడుతుంది, ఆ ప్రోగ్రాం ప్రకారం ఒక ఊరికి వెళ్తాం, ఒక ప్లేస్కి వెళ్తాం, అక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తాం, మళ్ళీ వచ్చేస్తాం, మేము సువార్త ప్రకటించామని. నో, సువార్త ఒక ప్రోగ్రాం కాదు. మీరు మొదటి సంఘాన్ని మీరు చూస్తే సువార్త వాళ్ళకి ఒక స్పాంటేనియస్ థింగ్. మొదటి సంఘంలో వాళ్ళ సంఘం ఏర్పడక ముందు దేవుడు చెప్పాడు వాళ్ళకి, మీరు ఇక్కడే ఉండండి, నేను మీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారని ఆయన చెప్పాడు. అది ఒక కమాండ్గా చెప్పాడు, ఒక ప్రవచనంగా కూడా చెప్పాడు. ఆత్మ మనలో కార్యం జరిగించకుండా మనం సాక్షులుగా ఉండలేం. ఆ తర్వాత సంఘం పుట్టింది, పెంతెకొస్తు పేతురు ప్రసంగం తర్వాత. మనం ఇందాక చదువుకున్న వాక్య భాగం, 3000 పైచిలకు మారుమనసు పొందారు, వాళ్ళ హృదయాల్లో గుచ్చబడ్డారు. మారుమనసు పొందిన తర్వాతనే వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. మీరు కావాలంటే చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 41 నుంచి చదివారు కదా, ముందటి వాక్యం కూడా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. మారుమనసు లేకుండా బాప్తిస్మం లేదు. పెళ్లి కోసమో చర్చిలో మెంబర్షిప్ కోసమో బాప్తిస్మం తీసుకోలే వాళ్ళు. కానీ ఆ సంఘాన్ని మనం చూస్తే ప్రతి దినము వారికి రక్షింపబడిన వారిని చేరుస్తూ వస్తున్నాడు దేవుడు వాళ్ళకి. మీరు చదివిన వాక్య భాగంలో కూడా ఉంది అది. మీరు అలా చదువుకుంటూ వెళ్తుంటే సంఘం పైన విపరీతమైన హింస వచ్చింది. ఇక యెరూషలేములో సంఘం ఉండలేకపోయింది. అది వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోతున్నారు. ఈ పారిపోతున్న సమయంలో ఎదురుపడిన వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు. పారిపోతున్నవాడు ఏం మాట్లాడతాడండి? భయం గుప్పిట్లో ఉన్నవాడు ఏం మాట్లాడతాడు? కానీ వాళ్ళు ఎదురుపడిన వాళ్ళకి ఏం చెప్పారంటే సువార్త చెప్పారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చదవండి. అప్పుడే స్టెఫన్ను చంపారు, సంఘం పారిపోతుంది. అపోస్తలు తప్ప అందరూ పారిపోయారని రాయబడింది. భూదిగంతముల వరకు సాక్ష్యం ఎలా అయ్యారంటే వాళ్ళు ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో, ఆ భయభ్రాంతుల్ని గొలిపేటువంటి ఆ భయానకమైన సిచ్యువేషన్లో వాళ్ళు 4 దిక్కుల అష్టదిక్కులా పారిపోయారు. ఆ పారిపోతూ సువార్త చెప్పుకుంటూ వెళ్ళారు. ప్రపంచం నలుమూలలకు సువార్త వెళ్ళిపోయింది. నేను ఎందుకంటున్నానంటే ఈ విషయము, ఇట్ వాజ్ నాట్ ఏ ప్రోగ్రామ్, ఇట్ వాజ్ నాట్ ఏ ప్రోగ్రామ్, ఇట్ వాజ్ స్పాంటేనియస్. ఇంతమంది సంఘస్థులు ఉన్నారు కదా, మీరు ఎంతమందికి సువార్త చెప్తారు? సువార్త 2 రకాలుగా ఉంటుంది, వర్బల్లీ అండ్ నాన్ వర్బల్లీ. మాటతో చెప్తాం, క్రియతో కూడా చెప్తాం సువార్త. మీ బ్రతుకులు క్రీస్తుని ఎంతమందికి, మీ యొక్క బంధుమిత్రులకు, పొరుగువారికి, మీ సహోద్యోగులకు పరిచయం చేస్తున్నాయి? చాలామంది క్రైస్తవులతో సమస్య ఏంటంటేనండి, చర్చిలో వాళ్ళని అస్సలు గుర్తుపట్టలేము లోకస్తులని, వాళ్ళంత భక్తులుగా ఉంటారు. ఒకవేళ వాళ్ళ ఆఫీస్ కొలీగ్ ఎవరైనా వచ్చారంటే, ఈవిడేనా మన ఆఫీసులో అరిచావిడ అనుకుంటారనమాట. అంత అనుమానం కలుగుతుంది. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారంటే వాళ్ళని అస్సలు గుర్తుపట్టలేము వాళ్ళు భక్తులని. చర్చి నుంచి ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళ ఆఫీస్కో చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత లోకస్తులో. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు క్యాంటీన్కి వెళ్ళాము, మా లెక్చరర్స్ అందరూ కలిసి. ఆ క్యాంటీన్ ఆవిడ ఒకరోజు అడిగింది మమ్మల్ని, మొన్న ఒక పెళ్ళి జరిగింది సార్, మీ క్రిస్టియన్స్ పెళ్ళి మా అపార్ట్మెంట్లోనే, మేము చేసినట్టే చేశారు సార్ పెళ్ళి, ఏం తేడా లేదు సార్, యేసుప్రభు పటం ఒక్కటే తేడా సార్ అందావిడ. ఒక హిందూరాలు, మేము చేసినట్టే చేశారు సార్ పెళ్ళి. అయిన తర్వాత ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, మీకు మాకు ఏంటి సార్ తేడా అంది. ఈ రాత్రి మీకు చెప్తున్నాను నేను ముగించక ముందు, క్రీస్తు నీ జీవితంలోకి వస్తే తేడా కనపడుతుంది. ఉజ్జీవం నీ జీవితంలో ఉంటే తేడా కనపడుతుంది. లోకానికి అభిముఖంగా నువ్వు ప్రయాణం చేయడమే నీ సాక్ష్యం.
సాక్ష్యం అంటే నాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు, నా కడుపులో గడ్డొచ్చింది తీసేశాడు, బిడ్డ పుట్టాడు కాదండి సాక్ష్యం అంటే. ఇవి కాదు సాక్ష్యాలు. నా బ్రతుకు మారింది, అది సాక్ష్యం. నేను భార్యను కొట్టేవాడిని, ఇప్పుడు మానేశాను. నేను భర్తకు విధేయత చూపించేదాన్ని కాదు, ఇప్పుడు చూపిస్తున్నాను. మా అత్తకి నాకు పడేది కాదు, ఇప్పుడు ఆవిడ ఏమన్నా ఏమనట్లేదు. మా అమ్మకి అబద్ధాలు చెప్పి చాలా పనులు చేశాను కాలేజీలో, ఇప్పుడు అలా చేయట్లేదు. బ్రతుకు మారాలి. నేను దొంగతనంగా డబ్బులు కొట్టేసేవాడిని, ఇప్పుడు కొట్టేయడం మానేశాను. నేను లంచాలు తీసుకునేవాడిని ఆఫీసులో, ఇప్పుడు తీసుకోవట్లేదు. నేను టీచర్ని క్లాసులో ఎగ్గొట్టేదాన్ని, ఇప్పుడు ఎగ్గొట్టట్లేదు. నేను ఆలస్యంగా వెళ్ళి టైం ముందు వచ్చినట్టు వేస్తున్నాను ఒకప్పుడు, ఇప్పుడు కరెక్ట్ టైం వేస్తున్నాను. నేను పక్కన పల్లెటూరులో పనిచేస్తాను, సెలవు చీటీ పెట్టొస్తాను. నేను నెక్స్ట్ డే వెళ్ళి ఇన్స్పెక్టర్ ఎవరు రాకపోతే మళ్ళీ వెళ్ళి సెలవు చీటీ తుడిపేసి చించేసి మళ్ళీ సంతకం పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు మారాను. ఇది విట్నెస్, ఇది సాక్ష్యం. ఇది జరిగిన నాడు మీకు ఉద్యమం వచ్చినట్టు, మీరు క్రైస్తవులు అయినట్టు, సంఘం ఉన్నందుకు ఒక సార్థకత దొరికినట్టు. దయచేసి గమనించండి. ఇది లేకపోతే మీరు ఎన్ని వారాలు ఎంత కాలం సంఘానికి వచ్చినా కూడా అది వ్యర్థమే. ఇది ముసుకే. ఒకరోజు వస్తుంది, ఆయన న్యాయపీఠం ముందు మనం నించుంటాం. 2 బ్యాచ్లు ఉంటాయి. మన సాక్ష్యాన్ని క్రీస్తు చెప్పే బ్యాచ్, మన సాక్ష్యాన్ని మనం చెప్పుకునే బ్యాచ్. క్రీస్తు ముందు ఆ రోజు నించున్నప్పుడు ఒక బ్యాచ్, నీ నామమున ఇది చేశాం అది చేశామని చెప్పారు వాళ్ళు. మీరెవరో నేను ఎరుగను అన్నాడు ఆయన. ఇంకొక బ్యాచ్ ఉంది, మౌనంగా నోటు మీద వేలేసుకొని అక్కడ కూర్చుంది. ఆయన చెప్పాడు వాళ్ళ గురించి సాక్ష్యం. వీళ్ళు నా కోసం ఇవి చేశారు, వీళ్ళు నా వాళ్ళు. రేపొద్దున చచ్చి పరలోకంకి వెళ్ళిన తర్వాత మీ సాక్ష్యం మీరే చెప్పుకుంటారా? మీ గురించి ఆయన సాక్ష్యం చెప్తాడా? మీరు ఏ బ్యాచ్లో ఉంటారో మీరు నిర్ణయించుకోండి. మీరు నిర్ణయం తీసుకుంటే ఉద్యమం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది సరి అయిన నిర్ణయం అయితే. లెట్ మీ క్లోజ్. ఈ లోకం చాలా అశాశ్వతమైనది, మన జీవితాలు అశాశ్వతమైనవి, మనం తీసుకునే నిర్ణయాలు కూడా అశాశ్వతమైనవే. కానీ యేసుక్రీస్తు గురించి మనం తీసుకునే నిర్ణయం ఉంటుందే, అది శాశ్వత పరిణామాలు ఉంటాయి దానికి. ఇక్కడ ఈ అశాశ్వత లోకంలో అశాశ్వతమైన జీవితాల్లో ఉన్న మనం యేసుక్రీస్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం అన్నది, దానికి శాశ్వతమైన పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ అక్కడ ఉంటాయి. శాశ్వతమైన కాన్సిక్వెన్సెస్ ఇన్ హెల్ ఆర్ శాశ్వతమైన కాన్సిక్వెన్సెస్ ఇన్ హెవెన్. నిర్ణయం మీదే, చాయిస్ మీదే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.